అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. భారత్పై 50% విధిస్తున్న సుంకాన్ని రద్దు చేయాలని అమెరికా చట్టసభలో తీర్మానం చేశారు. భారత్పై విధిస్తున్న టారిఫ్స్ విషయంలో అమెరికా ప్రతినిధుల సభలో ఆయనకు చుక్కెదురైంది. భారతీయ వస్తువుల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలను రద్దు చేయాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో 3 సభ్యులు తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం విశేషం. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని, ఇది అమెరికన్ కార్మికులకు, వినియోగదారులు, ఇండో-యుఎస్ సంబంధాలకు హాని కలిగిస్తాయని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీనిపై ఆందోళన కూడా వ్యక్తం చేయడం గమనార్హం. డెబోరా రాస్, మాస్కో విజే, రాజా కృష్ణమూర్తి అనే 3 యుఎస్ చట్టసభ ప్రతినిధులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు బ్రెజిల్పై విధించిన ఇలాంటి అత్యవసర సుంకాలను ఉపసంహరించుకోవాలని సెనెట్లో ఉభయ పక్షాల మద్దతుతో తీర్మానం ప్రవేశపెట్టారు. తాజాగా తీర్మానం ప్రకారము ముఖ్యంగా ఆగస్టు 27, 2025 నుంచి అమల్లోకి వచ్చిన అదనపు 25% సెకండరీ సుంకాలను రద్దు చేయాలని కోరింది. ఇప్పటికే ఉన్న పరస్పర సుంకాలను కలుపుకొని అనేక భారతీయ ఉత్పత్తులపై 50% పైగా సుంకాలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు రాస్ సభలో మాట్లాడుతూ, నార్త్ కరోలినాకు భారతదేశానికి మధ్య మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయని, ఎంతో భారతదేశంతో స్నేహమైత్రి కొనసాగుతుందని, భారతీయ కంపెనీలు తమ రాష్ట్రంలో భారీ ఎత్తున $1 బిలియన్ కొద్ది పెట్టుబడులు పెట్టాయన్నారు. తద్వారా వేలాది మందికి ఉద్యోగాలు సృష్టించబడ్డాయని ఆమె గుర్తుకు చేశారు. అయితే ఈ ట్రంప్ విధించిన చట్టవిరుద్ధమైన సుంకాలు ఇప్పటికీ పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్నట్టు నార్త్ టెక్సాస్ ప్రజలపై ఈ పెనుభారం పడుతుందనేసి స్పష్టం చేశారు. ఈ సుంకాలు పన్ను భారం పెంచుతున్నాయని మరొక సభ్యుడు వీసే అన్నారు. ఈ సుంకాలు ప్రతికూలమైనవి, సప్లై చైన్ విధానాన్ని బాగా దెబ్బతీస్తున్నాయని, అమెరికన్ కార్మికులకు ఇవి హాని చేస్తున్నాయని, మరియు భారత్ అమెరికన్ మధ్య సంబంధాలు రోజుకు క్షీణిస్తున్నాయని మరొక ప్రతినిధుల సభ్యుడు రా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణం వల్ల మాస్కో ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా సహకరిస్తుందని ఆరోపిస్తూ ట్రంప్ కొన్ని నెలల కిందట సెకండరీ సుంకాలను విధించారు. మొదట 50% సుంకాలతో నివేదించుకుపడ్డారు. అయినా మళ్ళీ భారత్ ఎలాంటి బెదిరింపులకు లొంగకపోవడంతో అదనపు సుంకాలు, అడిషనల్ ట్యాక్సెస్ కింద మళ్ళీ ఒక 25%ను విధించారు. అయితే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చమురు కొనుగోలు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉక్రెయిన్పై యుద్ధానికి భారీగా ఆయుధాలను రష్యా కొనుగోలు చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. అంతేకాకుండా పరోక్షంగా రష్యాకు ఆయుధాలకు అవసరపడే నిల్వలను సమకూరుస్తుందనేసి ట్రంప్ ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతీకారంగానే 50% సుంకానికి అదనంగా 25% సబ్సిడరీ సుంకాలు విధించి భారత్పై సుంకాల మోత మోగిస్తున్నారు. అయితే తాజాగా దీన్ని అమెరికన్ చట్టసభ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఒక తీర్మానాన్ని అయితే ప్రతినిధి సభలో ప్రవేశపెట్టారు. వాణిజ్యపరమైన అధికారాన్ని తిరిగి నార్మల్ అంటే సాధారణ స్థితికి తీసుకురావాలనేసి అయితే అమెరికన్ చట్టసభ్యులు కోరుతున్నారు. భారత్ అమెరికా మధ్య ఎన్నో ఏళ్ళుగా స్నేహబంధం ఉంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అవి క్షీణించే ప్రమాదం ఉందనేసి చట్టసభల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.